హలో ఎవ్రీవన్, నేను ఈరోజు చాలా హెల్దీ అండ్ కాల్షియం రిచ్ రెసిపీ రాగి ముద్ద చేస్తున్నాను. అందుకోసం ఫస్ట్ నేను 1.5 కప్ రాగి పిండి తీసుకొని ఇంకా అందులోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రాగి పిండిని అంతా కూడా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్స్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్న 1.5 కప్ ఆఫ్ రాగి పిండికి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వాటర్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న రాగి పిండి అంతా కూడా ఇందులో కలిపేస్తున్నాను. రాగి పిండి యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నాకైతే ఒక 3 మినిట్స్కి ఇలాగా థిక్గా అయిపోయింది రాగి పిండి అంతా కూడా. నేనైతే రాగి ముద్ద చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే స్టీల్ ప్యాన్లో అంతా చేసామంటే అడుగు అంటుకుపోతుంది. ఇంకా క్లీన్ చేయడం కూడా చాలా కష్టం, మిక్స్ చేయడం కూడా కష్టం అనిపించింది. అండ్ ఇంకా ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఏమంటే మనం కొంచెం ఈజీగా స్క్రేప్ చేసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఇలా దగ్గర పడిన తర్వాత నేను క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే అలాగే వదిలేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ స్టీమ్లో వచ్చి రాగి పిండి బాగా కుక్ అయిపోతుంది. నేను ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసుకొని కొంచెం గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది గీ యాడ్ చేసుకున్నామంటే. ఇంకా మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను. లంప్స్ అంతా కూడా ఏమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే నేను ఇది కవర్ చేసుకొని కుక్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ 1:3 రేషియోలో తీసుకున్నాను. 1 కప్ రాగి పిండికి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు స్టార్టింగ్లో, లేదు ఇన్ బిట్వీన్ యాడ్ చేయాలంటే కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఎక్కువ పల్చగా అయిపోయింది అనుకుంటే యూ కెన్ యాడ్ సమ్ రాగి ఫ్లోర్ యాజ్ వెల్. ఎంటైర్ ప్రాసెస్ అయితే 15 మినిట్స్లో అయిపోయింది. అండ్ రాగి పిండి కూడా బాగా కుక్ అయిపోయింది. ఎక్కడ కూడా స్టిక్కీగా లేదు. అండ్ నేనైతే చెయ్యి కొంచెం వెట్ చేసుకొని చెక్ చేసుకున్నాను. నాకైతే చేతికి స్టిక్కీగా అవ్వకుండా బాల్ షేప్ అయితే ఈజీగా వచ్చింది. సో నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసాను. ఇంకా ఒక బౌల్లో అయితే కొంచెం గీ అప్లై చేసుకొని రాగి పిండిని ఇందులో వేసుకొని బాల్ లాగా చేసుకుంటున్నాను. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్.